త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో సెట్టిబల్జా సామాజిక వర్గానికి సీటు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని సెట్టిబల్జా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక రామారావుపేటలో గల సెట్టిబల్జా సంఘ భవనంలో సెట్టిబలిజా సామాజిక వర్గీయుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల పట్ల వివక్షత చూపుతున్న రాజకీయ పార్టీలు అన్నిటికీ తగిన బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బీసీలను ఏకం చేసి ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు పునరాలోచించుకొని కాకినాడ రూరల్ టికెట్ ను సెట్టిబల్జా సామాజిక వర్గానికి కేటాయించాలని, లేకుంటే తమ సామాజిక వర్గం ద్వారా స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జా సంఘం నాయకులు రాయుడు నాగేశ్వరరావు, కర్రి గోపాలకృష్ణ, వాసంశెట్టి భీమరాజు, పంపన బుజ్జి, వాసంశెట్టి అంజిబాబు, కాదా వెంకటరమణ, కాళ్ళ సతిబాబు, ఎల్లబోయిన చిన్న, పిల్లి విజయగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 65,000 మంది, తణుకులో 50,000 మంది, భీమవరం 56,000 మంది, ఏలూరులో 48,000 మంది, రాజానగరం 43,000, ఉండి 45,000, నర్సాపురం 48,000. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇదే కాకుండా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అనేక జిల్లాల్లో సుమారు 5-6 లక్షల పైన ఉంటాం. ఇన్ని లక్షల ఓట్లకు కలిగి మాకు ఈ కాకినాడ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక శాతం కాకినాడ 2లో ఉంటే ఈ 2 సీట్ కూడా మాకు కాకుండా ఈ పార్టీలు అన్యాయం ద్రోహం చేసింది. వాళ్ళకి తెలియక కాదు, అనేక సర్వేలు వాళ్ళకి తెలియజేసినాయి. ఈ సర్వేలో సెట్టిబల్జా కులస్తులకు ఇచ్చినట్లయితే 65% వరకు గెలిపే అవకాశం ఉందని చెప్పి అన్ని సర్వేలు తేల్చి చెప్పినా 10% కూడా లేనటువంటి అవకాశాలు లేనటువంటి వ్యక్తులకి ఈ పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీలు బీఫారాలు ఇద్దామని చెప్పి వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా ద్రోహమైన చర్య. దీన్ని మా కులాల మధ్యకి తీసుకెళ్తాము. ఇది కేవలం కాకినాడ 2కే పరిమితం కాదు. రాష్ట్రంలో మాకు సుమారుగా 25 నియోజకవర్గాల్లో మేము 40,000 పైచిలుకున్న ప్రతి నియోజకవర్గం కూడా మేము తెలియజేస్తాము. ఈ పార్టీ ద్రోహం చేస్తుందని ఖచ్చితంగా మీకు అక్కడ ఎండగట్టడం జరుగుతుంది. మీరు అనుకున్న రిజల్ట్స్ తారుమారు చేస్తాము. ఏ పార్టీ అయితే గెలుస్తుంది కూడా ఆ పార్టీని ఓడించే మా ప్రధాని మాకు ఏ పార్టీ అరిస్తే ఆ పార్టీని గౌరవిస్తాం, ఆ పార్టీని గెలిపించుకుని తీరుతాం. రోజు కాకినాడ రూరల్లో సెట్టిబల్జాకి అవమానం జరిగింది. వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. బీసీ రక్షణ చట్టం అంటున్నారు. అసలు బీసీలనే కనుమరుగు చేస్తుంటే రక్షణ చట్టం ఏంటి అర్థం? కాబట్టి కాకినాడ రూరల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలు ఆలోచించుకొని సెట్టిబల్జాకి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే మా యొక్క నినాదం. భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ మేము కూర్చొని మళ్ళీ ప్రకటిస్తాం.